పుష్కర స్నానం అసలు ఏ విధంగా ఆచరించాలి? మనకు పుష్కర స్నానం ఎక్కడైనా కానీ సరే నదీ స్నానము చేసిన, పుష్కర స్నానం చేసిన మనం ఏం చేయాలంటే మొట్టమొదట ఆ యొక్క నదీ దేవతను హ్మ్. ఎవరైతే మనం యమునా నదికెళ్ళాం, ఆ యమునా మాతను ఒక్కసారి నమస్కరించుకోవాలి. ఏమని? అమ్మ నా పాదాలు నిన్ను తాకుతున్నా, నా పాదాలతో నిన్ను తాకుతున్నా, నన్ను క్షమించు హ్మ్. అని మొట్టమొదట నమస్కరించుకోవాలంటమ్మ. ఓకే. ఇలా చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఇది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మనము పాదాలతో భూమిని తాకుతున్నాం కాబట్టి లేవగానే మొట్టమొదట హ్మ్. భూదేవిని నమస్కరించుకోవాలని చెప్పినటువంటి సాంప్రదాయము మన యొక్క భారతీయ సంస్కృత సాంప్రదాయం. అలాంటిది మనము ఆ గంగామాత అనగా నదిలో ఉన్నది ఏదైనా గంగాదేవిగా చెప్పుకుంటాం. మరి యమునా మాత ఇక్కడ మనకు. మరి ఆ అమ్మవారిని మనం పాదాలతో తాకుతున్నప్పుడు అప్పుడు కూడా మనము ముందుగా మమ్మల్ని క్షమించమ్మా, నిన్ను పాదాలతో నేను తాకుతున్నానని ఒక్కసారి నమస్కరించుకొని అందులోకి మనము నీళ్ళల్లోకి దిగాలి. దిగిన తర్వాత నదిలోకి దిగిన తర్వాత స్నానం చేసిన తర్వాత, స్నానం చేయడం అంటే మనము 3 సార్లు అంటే ఓకే. 3 సార్లు నీళ్ళల్లో మునగాలంట. మునిగిన తర్వాత ఆ యొక్క ఆ అమ్మవారిని సంకల్పయుక్తంగా అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పుష్కర స్నానం ఏదైతే ఉందో యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ యొక్క యమునా నదిలో నేను పుష్కర స్నానం చేయడం వల్ల నాకు తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోవాలి. నాకు యమ బాధలు తొలగిపోవాలి. నా కర్మము చేసినటువంటి ఏవైతే కర్మ ఫలితాలున్నాయో నాకు అవి శుభాలు చేకూరాలి. ఆ శని భగవానుడి, అలాగే సూర్య భగవానుడిది, అలాగే యమధర్మరాజు యొక్క ఆశీర్వాదాలు నాకు లభించాలి. ఈ యొక్క యమునా నది స్నానం చేయడం వల్ల నాకు అన్ని శుభాలు కలగాలని నమస్కరించుకొని సంకల్పయుక్తంగా స్నానం చేసి మనము బయటికి వస్తే ఆ యొక్క యమునా నది పుష్కర స్నానం చేసినటువంటి విశేష ఫలితము మనకు లభిస్తుందని చెప్పొచ్చు.